ఇప్పుడు మొన్ననే మీరు లండన్లో రెండోసారి సింఫనీ చేసి వచ్చారు. ఒక భారతీయుడు వేరే దేశంలో సింఫనీ చేయడం అనేది మీ ఒక్కరి వల్లే సాధ్యమైంది. అది ఆ సింఫనీ అనుభవాలతో మొదలు పెడదాం సార్. ఆ సింఫనీ చేయాలని మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం మేము చూసాం. ఆ సినిమా కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నోట్స్ ఎలా రాసుకుంటారో, ఎంత క్రమశిక్షణతో ఉంటారో, ఆ సింఫనీ ఆలోచన ఎలా పుట్టింది సార్? సింఫనీ గురించి ఫస్ట్ అందరికీ నమస్కారాలు. సింఫనీ గురించి యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సింఫనీ, బట్ ఎక్స్పీరియన్స్, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ సింఫనీ. అది ఇప్పుడు ఒక కొత్త పాట ఏదో చేశానో, ఏదో రిలీజ్ అయింది, వింటున్నారు. ఆ పాట మీకు ముందే తెలుసా, అప్పుడే వింటున్నారా? అప్పుడే వింటాం. అదేలాగానే సింఫనీ మాకు తెలియదు. ఆ పాట మాత్రం తెలుసా, రిలీజ్ అవడానికి ముందు ఆ పాట తెలుసా? జనానికి ఎవరికి తెలీదు. అది విన్నారు, అంతర అలవాటు అయిపోయింది, ఆ పాట వినాలా అని చెప్తున్నారు. అదేలాగా ఇప్పుడు సింఫనీ అంటే ఏంటండి అనేది బదులు అది హనీ అంటే ఏంటండి అంటే అది టేస్ట్ అని మనం మాటల్లో చెప్పగలమా? కుదరదు. అదేలాగా ఇది వినాలా, వస్తుంది, రిలీజ్ అయినప్పుడు మీరు డౌన్లోడ్ చేయకుండా అది అందరూ వాంచున్నప్పుడు వినాలి. అదే ఎక్స్పీరియన్స్. జనాలకి చెప్పేది, జనాలకి నేను ఇవ్వడం ఏమి ఇవ్వాలా? ఎంతో ఇచ్చాను, అన్నీ సౌండ్ ఫామ్లో డౌన్లోడ్లో పోయింది. అదే వింటున్నారు, అదే బాగుందని అంటున్నారు. రియల్గా ఆ రికార్డింగ్ జరగనప్పుడు వింటే ఎలా ఉంటుంది అనేది నాకు మాత్రమే తెలుసు. ఏంటంటే అందరూ 60 మెంబర్స్ ఆర్కెస్ట్రా, 70, 80 అని పెట్టి మన పాత పాటలన్నీ కంప్లీట్ 80, 85, 90 కూడా వెళ్ళింది. 90 మ్యూజిషియన్స్ కూర్చొని అది పాట మొదలైతే అందరూ ఒకే చోట్లో కాన్సన్ట్రేషన్ పెట్టి అని ఒకే ఒక స్వరం ఇస్తే అందరు ఇన్వాల్వ్మెంట్ వచ్చి, అందరు ఫీలింగ్ వచ్చి, అందరు ఎమోషన్స్ వచ్చి అది కలిపి అది వచ్చాయి కాబట్టి ఈ డెప్త్ ఉంది. ఈ డెప్త్ ఊరికే రాదు. కీబోర్డ్ ఉంది, ఎవరైనా టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అని వీనికి తెలియదు. ఇది ఎందుకు కొట్టారని ఆ వాద్యం కూడా అనుకోవచ్చు. ఎందుకు చేయి పెట్టారు నా మీద, నేను ఊరికే ఉంటే అని ఆ కీబోర్డ్ చెప్పదా? అది సింఫనీ వచ్చి టైమ్ విల్ కమ్ టు మేక్ ద పీపుల్ టు హియర్ దట్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ప్యూర్ ఎనర్జీ.